హాయ్ హలో. సో చాలామంది స్టూడెంట్స్ కెరియర్ పరంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ పరంగా చాలా క్వైరీస్ అడుగుతూ ఉన్నారు. సో అందరికీ నేను బై ఫోన్ ఆన్సర్ చేయలేను కాబట్టి కొన్ని మీరు అడిగే కామన్ క్వశ్చన్స్కి నేను ఈరోజు కొన్ని ఆన్సర్స్తో కొన్ని ఆ టాపిక్స్ డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ చాలామంది పేరెంట్స్కి డౌట్స్, యూనివర్సిటీ క్యాంపస్లోనే హాస్టల్ ఇస్తున్నారా లేదా? 100కి 200% ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్టలే ఇస్తున్నామండి. ఇన్ని ఇయర్స్, 1 ఇయరా 2 ఇయరా కాదండి. మీ అబ్బాయి 3 ఇయర్స్ చదివితే 3 ఇయర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ చదివితే 4 ఇయర్స్ ఉంటుంది. మీకు చాలా యూనివర్సిటీస్లో ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉండవండి. మీరు 100కి 200% మీరు వాళ్ళపైన ఆన్ బాండ్ తీసుకోండి, ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇస్తున్నారా లేదా. వై ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్కి ఒక డిసిప్లిన్ అనేది యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ హాస్టల్లో ఉంటే డెవలప్ అవుతుంది. అటెండెన్స్ అనేది రెగ్యులర్గా కాలేజ్కి వస్తాడు. ఎక్కడో బయట ఉన్నాడు అనుకోండి, కాలేజ్కి వస్తాడా రాడా అనేది చెప్పలేదు. ప్రాపర్ మానిటరింగ్ అనేది ఉండదు. బయట ఉంటే ఎక్కడ ఉంటాడో ఎక్కడికి పోతాడో తెలియదు. అదే ఇన్ క్యాంపస్లో హాస్టల్లో ఉంటే ప్రాపర్ మానిటరింగ్ ఉంటుంది. ఓకే, వార్డెన్స్ ఉంటారు, చీఫ్ వార్డెన్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, ఇన్స్టాల్ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉంటాయి. సో ఇన్ క్యాంపస్ హాస్టల్లో ఉండడం వల్ల స్టూడెంట్కి ఓవరాల్గా లైబ్రరీ కావాలంటే లైబ్రరీ, స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలంటే అవి, రీసెర్చ్లో కావాలంటే దానికి వెళ్ళొచ్చు. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది ప్రతి యూనివర్సిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో 4 ఇయర్స్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది. అండ్ 1 ఇయర్ 2 ఇయర్స్ క్యాంపస్లో పెట్టేసి మళ్ళీ వేరే క్యాంపస్ హాస్టల్కి షిఫ్ట్ చేసేది అట్లాంటిది ఏమి ఉండదు. 4 ఇయర్స్ ఇన్ క్యాంపస్ హాస్టల్లోనే ఉంటుంది. సో దీని పరంగా కూడా చాలా పేరెంట్స్ నాకు క్వైరీస్ అడుగుతూ ఉన్నారు. సో యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్టల్ అనేది ఉంది, యూ నీడ్ నాట్ టు వర్రీ.